జీవితం, ఆకలితో దాహముతో బాధపడుతున్న జీవితం, మానవుని జీవితాన్ని ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. కానీ అద్భుతం ఏంటంటే ఏమి నిరాశపడొద్దు. ఈ జీవితాన్ని దేవుడు ఆయన ఏం చేస్తాడో, ఆయన ఏమై ఉన్నాడో మనకి దేవుడు అర్థమైతే మనం దేవుని పాదాల దగ్గరికి వస్తాం. దేవునికి వందనాలు చెప్పండి. మనల్ని మనం చూసుకుంటే ముళ్ళ తుప్పల్లాగానే ఉంటాం. మనల్ని మనం చూసుకుంటే నిరాశతోనే ఉంటాం. మన వైపు మనం చూసుకున్నట్లయితే మనం ఇంకా ఆకలితో దాహముతో వేదనతో బాధతోనే ఉంటాం, దిగంబరత్వంతో ఉంటాం. కానీ మనం దేవుని వైపు చూసినట్లయితే, మనం ప్రభు వైపు చూసినట్లయితే మన ప్రభు ఏమై ఉన్నాడు, మన ప్రభు ఏం చేయబోతున్నాడు, ఇలాంటి భయంకరమైన జీవితాన్ని, ఇలాంటి వేదనతో ఉన్న జీవితాన్ని, ఇలాంటి ముళ్ళతో పొల్లాడి జీవితాన్ని, విలువలేని జీవితాన్ని దేవుడు ఏ విధంగా మార్చబోతున్నాడు అనేది ఈ అధ్యాయంలో చాలా తేటగా దేవుడు వ్రాయించి ఉంచాడు. దేవునికి ఒకసారి వందనాలు తెలియజేద్దామా? దేవుడు ఏమై ఉన్నాడంటే ఇక్కడ రాస్తున్నాడు చూడండి, 6వ వచనం చదువుదాం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకోండి. దేవుడు ఎవరంటే దొరికేవాడు, ఆయన సమీపంగా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీకు నాకు సమీపంగా ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు నాకు అందుబాటులో ఉన్నాడు. నువ్వు ప్రభు అంటే దొరికే స్థితిలో ఉన్నాడు. యేసయ్య అంటే పలికే స్థితిలో ఉన్నాడు. దేవుడు మనకి సమీపమైపోయాడు. ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన రక్తము కాల్చడం ద్వారా దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు. కానీ మనము దేవునికి దూరముగా ఉన్నాము. దేవుడు ఆయన ఇంకా వచ్చేస్తున్నాడు, ఆయన ఇంకా వచ్చేస్తున్నాడు, ఇంకా నీకు దగ్గరికి వచ్చేస్తున్నాడు, నీకు అందుబాటులోకి వచ్చేసాడు. ఇక ఏమాత్రం కూడా నువ్వు ఆలస్యం చేయకుండా దేవుణ్ణి అందుకొని ఆ దేవుణ్ణి అనుభవించడమే. ప్రభు చెప్తున్నాడు, నేను మీకు దూరముగా ఉండేవాడను కాను, నేను మీకు సమీపంగా ఉన్నాను. యేసయ్య అంటే చాలు పట్టుకుంటాడు ఆయన. ప్రభువా అంటే చాలు ఆయన పట్టుకుంటాడు. తండ్రి అంటే చాలు ఆయన నీకు తండ్రి అయిపోతాడు. ఆయన అందుబాటులో ఉన్నాడు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నువ్వు దేవుడి దగ్గరగా ఉన్నప్పుడు, నీకు అందుబాటులో ఉన్నప్పుడు, నీకు సమీపంగా ఉన్నప్పుడు, ప్రియులారా, దేవుడు సమీపంగా ఉండడం ఏంటండి? మీకు అర్థం అవడానికి చెప్తాను. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఉన్నారు. ఆయన మనకు అందుబాటులోకి వచ్చి నన్ను మీరు వాడుకోండి అన్నారనుకోండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి, ఇదిగో నేను నీకు సమీపంగా, నీకేం కావాలి, నన్ను వాడుకో, ఎందుకలా దిక్కుమాలిన దానిలా ఉంటావు, ఎందుకలాగ ఏమి లేని దానిలా ఉంటావు, నీకేం కావాలి, జాబా, నీకేం కావాలి, ఆరోగ్యమా, ఏమిటి, నేను చీఫ్ మినిస్టర్ని, నేను ప్రైమ్ మినిస్టర్, నీకు అందుబాటులో ఉన్నానంటే ప్రియులారా, మనం ఎలాగ ఒకవేళ వాడుకోలేదనుకోండి, మనకంటే ఇంక దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను నేను. దేవుడు ఇప్పుడు మనకు అంత అందుబాటులో ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నీ జీవితాన్ని మార్చే దేవుడు, నీ ఉనికిని మార్చే దేవుడు. ఒకవేళ రాష్ట్రపతిగా, లేకపోతే ప్రధానమంత్రిగా, లేకపోతే ముఖ్యమంత్రిగా వారు ఒకవేళ మనకు అన్నీ ఇవ్వలేకపోవచ్చు, నీ కోరికలన్నీ తీర్చలేకపోవచ్చు, వాళ్ళ ఫైనాన్షియల్ డెఫిషియన్సీని బట్టి, లేకపోతే వారి పరిమితిని బట్టి. కానీ దేవుడు అలా కాదే. ఆయన సర్వాధికారి, సృష్టికర్త, ఆయన నీ జీవితాన్ని అర్థం చేసుకునేవాడు. ఆ ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మీకు సమీపముగా ఉన్నాను, నేను మీకు అందుబాటులో ఉన్నాను. ఎందుకు నీ జీవితాన్ని మార్చుకోవు? ఎందుకు నీ జీవితంలో మార్పు తెచ్చుకోవు? ఎందుకు నీ జీవితాన్ని వెలిగించుకోవు? దేవుడు చెప్తున్నాడు, మొట్టమొదటిగా నేను మీకు సమీపముగా ఉన్నాను. రెండవదిగా ఆయన ఎలాంటి వాడంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఆయన మన ఆకలిని తీర్చే దేవుడు, ఆయన మన దాహమును తీర్చే దేవుడు. దప్పికొన్న వాళ్ళారా నీళ్ళ దగ్గరికి రండి,
రోకలు లేని వారులారా మీరు భోజనం చేయండి. మీరు రోకలు లేకపోయినా ఏమీ ఇవ్వకపోయినా ద్రాక్షారసాన్ని పాలని కొనుక్కోండి. దేవుని బిడ్డలారా, ప్రభు గొప్ప ఆహ్వానం పలుకుతున్నాడు. నేను నిన్ను తృప్తిపరిచేవాడిని, మంచి పదార్థాలతో నీకు భోజనం సిద్ధపరిచేవాడిని. నీ జీవితాన్ని నేను చక్కగా కృపచేత, డబ్బులు కాదు, నీ శ్రమ కాదు, డబ్బు లేకుండానే, వెల ఇవ్వకుండానే కృప ద్వారా ఉచితంగా నా దగ్గర మంచి పదార్థాలు కొనుక్కోండి. దేవునికి వందనాలు చెప్పండి. హల్లెలూయా. కొన్ని ఫంక్షన్స్లో ఏం చేస్తారంటే స్టాల్స్ పెడతారు, కూపన్స్ ఇస్తారు. డబ్బు ఇచ్చి కూపన్స్ తీసుకొని ఆ కూపన్స్ తీసుకెళ్తే ఏదైనా ఆ డబ్బు విలువకి ఇస్తారు. అది 600 కూపన్ అనుకోండి, 600 విలువైన వస్తువులు ఇస్తారు, 600 విలువైన భోజనం పెడతారు, 600 విలువైన ఏదైనా ఇస్తారు. ఆ కూపన్ అది చాలా ముఖ్యం. అయితే ఆ కూపను డబ్బులు ఇచ్చే దగ్గర ఆయన నీ కొరకు డబ్బులు చెల్లించి నీకు ఆ కూపన్స్ ఫ్రీగా ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమి ఇవ్వకుండానే కొనుక్కోవడం అంటే అది. దేవునికి వందనాలు చెప్పండి. నీకు ఆయన వెల చెల్లించి, ఇప్పుడు మా డాక్టర్ ప్రసన్న కుమార్ గారు ఉన్నారు, ఆయన మనకి ఇక్కడ కార్నవెల్ అని జరుగుతుంది. ఆ కార్నవెల్లో ఇదే సిస్టమ్. డబ్బులు ఇచ్చి అక్కడ కూపన్స్ ఇస్తారు. ఏ స్టాల్కి వెళ్ళినా డబ్బులతో నీకు వస్తువులు ఇవ్వరు, కూపన్స్ ఇస్తారు. ఆ కూపన్ ఇస్తే భోజనం పెడతారు, ఆ కూపన్ ఇస్తే టీ ఇస్తారు, ఆ కూపన్ ఇస్తే ఆ వస్తువులు ఇస్తారు. ప్రసన్న కుమార్ గారు ఏం చేసేవారంటే ఆయన డాక్టర్గా కొంతమంది మెడికోస్కి ఈ కూపన్స్, లంచ్ కూపన్స్, బిర్యానీ కూపన్స్ ఆయన ఇచ్చేవారు. అలాగే మేము కూడా కొన్ని కొంతమందికి ఇచ్చేవాళ్ళం. ప్రియులారా, ఇప్పుడు వీళ్ళకి వెళ్ళి కొనుక్కున్నారు అక్కడ, కానీ డబ్బు ఎవరిచ్చారు చెప్పండి? ఆయన ఇచ్చారు. అలాగే యేసు ప్రభు వారు మన కొరకు వెల చెల్లించాడు. అది ఫ్రీ కాదు, ఫ్రీయే. ఫ్రీ కాదు కానీ ఫ్రీయే. రక్షణ ఉచితమే కానీ ఫ్రీ కాదు. ఆయన రక్తం కాచాడు, ఆయన వెల చెల్లించాడు. నీ కొరకు ఆయన ప్రతి వేదన అనుభవించాడు, వెల చెల్లించాడు. కృప ద్వారా ఆయన నీకు ఉచితంగా కొనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ఆనందాన్ని, సంతోషాన్ని, తృప్తిని, ఆహారాన్ని ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా కృపతో అనుభవించు. చప్పట్లు కొట్టి అర్థమైన వారు దేవునికి వందనాలు తెలియచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభు గొప్ప దేవుడు. ఆయన అంటున్నాడు, ఇదిగో ఆకలితో ఉన్నవో మానవుడా, దాహముతో ఉన్నవో మానవుడా, తృప్తి లేకుండా ఉన్నవో మానవుడా, నీ జీవితాల్లో నేను నీకు ఉచితంగా ఇస్తాను. చాలా వచనాలు ఉన్నాయి. ఆకలిగొన్న వారి ప్రాణమును తృప్తిపరచువాడంట ఆయన 107:9 కీర్తనలో. అలాగే ప్రకటన గ్రంథం 21:6లో జీవజలమును ఉచితంగా ఇస్తాను. 17వ వచనంలో దప్పిగొనిన వాడిని రానిమ్ము, జీవజలములు పొందనిమ్ము. ప్రియులారా, యేసు ప్రభు అంటాడు పండగలో నిలబడి, యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనంలో యేసు ప్రభు వారు అక్కడ పండగ దినమున నిలబడి ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని? ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొన్న ఎళ్ళ నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. అంటే ఎవరున్నారు అందులో? ఎవ్రీబడి. నువ్వు ఉన్నావు, నేనున్నావు. ఎవడైనా కుర్రోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ఎవడైనా కూడా, ఎవడైనాను, మళ్ళా చదవమ్మా, ఎవడైనాను దప్పిగొన్న ఎడల, దప్పికతో ఉన్నట్లయితే నా యొద్దకు వచ్చి, నా దగ్గరికి వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడు వాడెవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు ఉబికి పారతాయి. దేవుని స్తోత్రములు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు.
రమ్మనుచున్నాడు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. హల్లెలూయా. నా దగ్గరికి రండి, నేను మీ జీవితాల్లో మీకు సమీపంగా ఉన్నాను. మీ జీవితాల్లో నేను మీకు అందుబాటులో ఉన్నాను. మీరు నా దగ్గరికి వస్తే నేను ఎలాంటి వాడినంటే మీ ఆకలి తీరుస్తాను, మీ దాహం తీరుస్తాను. ఇంకా మీరు దాహముతో ఉండరు. అదే చేశాడు సమరయ స్త్రీకి. అమ్మా, నేను ఇచ్చు నీళ్లు తాగితే ఇక నువ్వు దప్పిగోవు, ఇక మళ్ళీ ఇంకో భర్త దగ్గరికి వెళ్ళావు, ఇంకో మగవాడి దగ్గరికి వెళ్ళావు. నువ్వు నేనిచ్చి నీళ్లు తాగితే నీ దాహం తీరిపోద్ది. దేవుని బిడ్డలారా, ప్రభు ఆమెను ఆ వాక్యము ద్వారా ఆయన మార్చినప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఆమె జీవితంలో మార్పు వచ్చింది. దాహము లేదు, ఇంకా పాపపు దాహము లేదు. ప్రభు అదే చెప్తున్నాడు, నా దగ్గరికి రండి, నేను తృప్తిపరుస్తాను, నేను మీకు ఆహారం పెడతాను, నేను మీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు. మూడవదిగా దేవుడు ఏం చేస్తాడో చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ 7వ వచనం మనం చూస్తే అక్కడ ఈ విధంగా ఉన్నది. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. జాలి పడతాడంట. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. అందరూ ఈ మాట చెప్పండి, బహుగా క్షమించును. దేవుడు ఏం చేస్తాడమ్మా? మనం అయితే తిట్టి పారేసి సిగ్గు లేకుండా ఎందుకు వచ్చావు? మనం క్షమించమండి. క్షమాపణ అనేది మన దగ్గర లేదండి అసలు. కానీ ప్రభు అంటున్నాడు, నేను మీ బహుగా క్షమిస్తాను. నువ్వు దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని దాన్ని అనుభవించినప్పుడు, క్షమాపణ యొక్క విలువ నీకు తెలిసినప్పుడు నువ్వు కూడా క్షమిస్తావు. దేవునికి వందనాలు చెప్పండి. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను క్షమిస్తాను. నువ్వు తప్పిపోయావా, వెనక్కి వెళ్ళిపోయావా, దూరం అయిపోయావా, నేను క్షమిస్తాను, నిన్ను చేర్చుకుంటాను, బహుగా క్షమిస్తాను. ఎప్పుడు కూడా క్షమాపణ వచ్చినప్పుడు మన పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. క్షమాపణ వచ్చినప్పుడు మన తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి. మన పిల్లలు కనుక వాళ్ళు ఎంత ఘోరమైన పాపం చేసినా కూడా తల్లిదండ్రులుగా ఏం చేస్తాం చెప్పండి? క్షమిస్తాం. ఏ కన్న తల్లి కూడా బిడ్డని పోగొట్టుకోదు, బహుగా క్షమిస్తుంది. మన పిల్లలు అందుకనే మన ఇంట్లో ఉండగలుగుతారు. వాళ్ళు మనం క్షమించలేనప్పుడు వాళ్ళు బయటికి పోతారు. దేవుడు ఆయన ఇంకా ఎక్కువగా క్షమిస్తాడు. ఆయన పరమ తండ్రి. అందుకని అన్నాడు, ఆయన పేరేంటంటే నిత్యుడగు తండ్రి. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక సాతానుడు ఎప్పుడు కూడా ఏం చెప్తాడంటే, నువ్వు అయిపోయింది నీ పని, నువ్వు ఈ పాపం చేశావు, ఈ తప్పు చేశావు, అందరికీ తెలిసిపోయింది, ఇంక నీకు అవమానం, ఇంక నిన్నెవ్వరూ గుళ్ళో చేర్చుకోరు, నిన్ను అందరూ కూడా ఒకలాగా చూస్తారు గుడికి వస్తే, లేకపోతే సమాజంలో నిన్ను చాలా అసహ్యంగా చూస్తారు. ఎందుకంటే నీ జీవితం అందరికీ తెలిసిపోయింది కనుక నువ్వు ఇంకా వరస్ట్ అయిపో, లేకపోతే చచ్చిపో, పారిపో, నాశనం అయిపో అని సాతానుడు చెప్తాడు. దేవుడు అంటున్నాడు, బాయ్ నువ్వెంత ఘోర పాపివైనా కూడా నేను నిన్ను క్షమిస్తాను. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన క్షమించే దేవుడు కనుక నువ్వు దూరంగా ఉండడానికి వీల్లేదు. తప్పు చేశానని దేవునికి దూరం అయిపోవడానికి వీల్లేదు. తప్పిపోయిన కుమారుడు దూరం అయిపోయాడు, కానీ తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు. నా కొడుకు ఎప్పుడు వస్తాడా, వాడిని నేను క్షమించేస్తాను. నా కొడుకు ఎప్పుడు వస్తాడా. తండ్రి డబ్బు పాడు చేసినందుకు బాధపడటం లేదు, తండ్రిని అవమానపరిచినందుకు బాధపడటం లేదు, నా పరువు తీసేసావురా అని బాధపడటం లేదు, నా ఆస్తి సగం పాడు చేసావురా, ఎంత కష్టపడి సంపాదించాను రా ఆస్తి, రే వ్యభిచారులకు పెట్టావా, పేకాట్లకు పెట్టావా అని తండ్రి బాధపడటం లేదు. కానీ నా కొడుకు ఎప్పుడు వస్తాడా, మళ్ళా నా కొడుకు
నా కుమారుడిగా నేను చేసుకోవాలని తండ్రి ఎదురు చూస్తున్నాడు. చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్యా నీకు. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్యా నీకు. ఇంతయనివా నింతు మిలలో యవనికి నిసాధ్యం బుకాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నేను నిన్ను చేర్చుకుంటానంటే ఎందుకు రావు? ఆ కుమారుడు వచ్చాడు. కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? ఇంకా వాడు దూరముగా ఉంటుండగానే పరిగెత్తుకొని వెళ్ళిపోయి మంచి బట్టలు వేసుకొని పందిలాగా వచ్చాడు, కంపు. కానీ వాడిని ఒక్కసారి కౌగిలించుకున్నాడు. దేవునికి వందనాలు చెప్పండి. హల్లెలూయా. నా కుమారుడు వచ్చేసాడు. వాడిని ఇంకేమీ చెప్పనివ్వలేదు. వాడు ఏదో చెప్తున్నాడు, తండ్రి నేను అలా చేశాను ఇలా చేశానంటే, వద్దురా బాబు, ఆ బతుకు ఇంకొద్దు నీకు. నాకు అన్నీ తెలుసు. నేనేం చేశాను? నిన్ను క్షమించేశాను. ఇక నేను అవి జ్ఞాపకం చేసుకోను. నువ్వు ఈ రోజు నుండి నా ఇంటిలో నా కొడుకుగానే ఉండాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దిగజారిపోయిన నిన్ను, చల్లారిపోయిన నిన్ను, దేవునికి దూరం అయిపోయిన నిన్ను, భక్తిహీనతతో ఉన్న నిన్ను, వేదనతో ఉన్న నిన్ను, దాహముతో ఉన్న నిన్ను, పాపములో ఉన్న నిన్ను ప్రభు అంటున్నాడు, నేను నిన్ను క్షమిస్తాను రా, నేను నిన్ను తృప్తిపరుస్తాను రా, నేను నీకు అందుబాటులో ఉంటాను రా. నాలుగోదిగా చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, 8వ వచనం చదవండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఉన్నతముగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ఒకసారి చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ ఎడల నా తలంపులు బహు విస్తారంగా ఉన్నాయి. నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఏదో ఒక టీచర్గా ఉంటాను అనుకున్నా, కానీ ప్రభు తలంపులు చాలా విస్తారంగా ఉన్నాయి. మన జీవితంలో మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు, మీ మార్గం వేరు. నేను అలాగవుదాం ఇలాగవుదాం, నేను ఎస్ఆర్ఎంటీలో ఏదో నట్లు తయారు చేసే దాంట్లో ఉందామని, ఆ షిప్లకి వెళ్ళి ఆ తౌడు బస్తాలు ఎత్తుతుంది, అక్కడ ఏదో టాలీ క్లర్క్గా ఉండాలని, లేకపోతే ట్యూషన్స్ చెప్పేటటువంటి ఒక ట్యూషన్ మాస్టర్గా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను నా జీవితంలో. కానీ ప్రభు అన్నాడు, నీ తలంపులు వేరయ్యా, నా తలంపులు వేరు, నీ మార్గం వేరు, నా మార్గం వేరు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నా మార్గాలు నీకు ఇవ్వడానికి నేను వచ్చాను, నా తలంపులతో నిన్ను నింపడానికి వచ్చాను, నా తలంపుల్లోనికి నిన్ను తేడానికి వచ్చాను, నీకు అందుబాటులోకి వచ్చాను. నిన్ను క్షమించేది ఎందుకో తెలుసా? మరలా నా బిడ్డగా నువ్వు ఉండాలి. దేవునికి వందనాలు చెప్పండి. నువ్వు మరలా తిరిగి రా, నా తలంపులతో నింపేస్తాను నిన్ను, నా యొక్క మార్గాల్లో నిన్ను పెడతాను. నేను నీ జీవితాన్ని నేను ఎలా డిజైన్ చేశానో అలాగన నేను నీకు సహాయం చేస్తాను. దేవుని బిడ్డలారా, ప్రభు ఎందుకు పిలుస్తున్నాడంటే తిరిగి మనలను ఒక మంచి రూపములో, ఆయన మార్గములో, ఆయన చిత్తములో, ఆయన ఇష్టములో మన జీవితాన్ని ఉంచడానికి దేవుడు మన జీవితాన్ని కోరుకున్నాడు. ఒకసారి అందరూ దేవునికి వందనాలు చెల్లిస్తారా? ప్రభువు పిలుస్తున్నాడు. ఆయన ఎంత గొప్పవాడో నేను మీకు తెలియజేస్తున్నాను. మనం ఎంత భయంకరంగా ఉన్నప్పుడు, దుష్టులముగా ఉన్నప్పుడు, దుర్మార్గులముగా ఉన్నప్పుడు, ముళ్ళ పొదల్లాగా ఉన్నప్పుడు, మరి దురద చెట్లలాగా ఉన్నప్పుడు, మన జీవితంలో ఆకలితో, దాహముతో, దిగంబరత్వంతో, సిగ్గుమాల జీవితంతో ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి కానీ వచ్చావంటే నా మార్గంలోకి నిన్ను తెస్తాను, నా యొక్క తలంపులు నీకు ఇస్తాను, నా చిత్తమేమిటో అది నీ చేతిలో నేను నెరవేరుస్తాను. దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నా మార్గములో నేను ఉంచుతాను, నా చిత్తములో నేను ఉంచుతాను, నేను వాడుకుంటాను, నువ్వు కాదు. ప్రియులారా, ఈరోజు ఎంతగానో కృతజ్ఞుడిని దేవునికి. ఎందుకంటే
ఈరోజు నేనేమీ కాదని నాకు అర్థమైపోయింది. నేనేమీ కాదని నాకు అర్థమైంది. అంతా దేవుని కృప మాత్రమే. ఎందుకంటే ఆయన మార్గములో ఉన్నప్పుడు, ఆయన చిత్తములో ఉన్నప్పుడు మనకంతా తేలిక అవుద్దండి. లేదంటే ఆ బరువు, ఈ బరువు, ఆ బాధ, ఈ బాధ, ఆ ఆలోచన, ఈ ఆలోచన, అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, ఆ బాధలు ఎలా తెచ్చాలి, ఆ బాధలు ఎలాగా, ఇవన్నిటితో మనం నలిగిపోతూ ఉంటాం. కానీ ప్రభు మార్గంలోకి వచ్చినప్పుడు, ప్రభు చిత్తములోనికి వచ్చినప్పుడు, ప్రభు వీటన్నిటిలో కూడా మనల్ని తేలిక చేసి మన భారాలన్నీ ఆయన భరిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తాను. నీ భారములన్నీ నేను భరిస్తానని ప్రభు చెప్తున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు. అయ్యా యవనస్తుడా, నా దగ్గరికి రా. నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? నిరాశతో ఎందుకుంటావు? ఒంటరితనంతో ఎందుకుంటావు? ఓడిపోయిన జీవితంతో ఎందుకుంటావు? నా దగ్గరికి రా. నేను నీ జీవితంలో నీకు అందుబాటులో ఉంటాను. అడుగుడి మీకు ఇవ్వబడును. నా దగ్గరికి రండి, నాకు మొర్రపెట్టుము, నేను నీకేమిస్తాను? ఉత్తరం ఇస్తాను. ఆయన నీ జీవితంలో అందుబాటులో ఉంటానన్నాడు. నీ జీవితాన్ని ఆయన తలంపులతో నింపుతానన్నాడు. నీ జీవితాన్ని ఆయన మార్గంలో పెడతానన్నాడు. నీ జీవితాన్ని